పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, ఆఖరికి తినే ఆహారం కూడా కలుషితం. ఈ కలుషిత ప్రపంచంలో మనకే తెలియని ఎన్నో విచిత్రమైన వ్యాధులు. అప్పట్లో స్వైన్ ఫ్లూ, ఇప్పట్లో కరోనా. ఏదైనా అవనివ్వండి, మనకున్న ఒకే ఒక్క సొల్యూషన్ ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, ఒక మంచి రోగ నిరోధక శక్తి అన్నమాట. మన బాడీలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు మన బాడీ అనేది ఒక డిఫెన్స్ మెకానిజంని క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాటికి యూజ్ అయ్యే సెల్స్ వచ్చేసి ఫాగోసైట్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్, లింఫోసైట్స్. ఈ సెల్స్ అన్నవి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం తినే ఆహారం కూడా అంతే స్ట్రాంగ్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలా ఉండాలన్నమాట. సో ఆ కాంబినేషన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. గార్లిక్ విత్ లెమన్, ఫెర్మెంటెడ్ ఫుడ్ విత్ మిల్లెట్స్, బ్లాక్ సీడ్ పౌడర్ విత్ హనీ, స్పైరోలినా విత్ ఫ్రూట్స్, ఫైనల్గా సీవీడ్ అని పిలుస్తామన్నమాట. దీంట్లో రిచ్ అయోడిన్ కంటెంట్ ఉంటుంది. సో దీనివల్ల థైరాయిడ్తో పాటు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి. దీంతో పాటు మరికొన్ని టిప్స్ కావాలి అంటే కామెంట్లో ఇమ్యూనిటీ అని టైప్ చేయండి, నేనే సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. పీల్చే గాలి కలుషితం, తాగే నీరు కలుషితం, ఆఖరికి తినే ఆహారం కూడా కలుషితం. ఈ కలుషిత ప్రపంచంలో మనకే తెలియని ఎన్నో విచిత్రమైన వ్యాధులు. అప్పట్లో స్వైన్ ఫ్లూ, ఇప్పట్లో కరోనా. ఏదైనా అవనివ్వండి, మనకున్న ఒకే ఒక్క సొల్యూషన్ ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, ఒక మంచి రోగ నిరోధక శక్తి అన్నమాట. మన బాడీలోకి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటర్ అయినప్పుడు మన బాడీ అనేది ఒక డిఫెన్స్ మెకానిజంని క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాటికి యూజ్ అయ్యే సెల్స్ వచ్చేసి ఫాగోసైట్స్, న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈస్నోఫిల్స్, లింఫోసైట్స్. ఈ సెల్స్ అన్నవి స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం తినే ఆహారం కూడా అంతే స్ట్రాంగ్గా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలా ఉండాలన్నమాట. సో ఆ కాంబినేషన్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. గార్లిక్ విత్ లెమన్, ఫెర్మెంటెడ్ ఫుడ్ విత్ మిల్లెట్స్, బ్లాక్ సీడ్ పౌడర్ విత్ హనీ, స్పైరోలినా విత్ ఫ్రూట్స్, ఫైనల్గా సీవీడ్ అని పిలుస్తామన్నమాట. దీంట్లో రిచ్ అయోడిన్ కంటెంట్ ఉంటుంది. సో దీనివల్ల థైరాయిడ్తో పాటు ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది ప్రిఫర్ చేయండి. దీంతో పాటు మరికొన్ని టిప్స్ కావాలి అంటే కామెంట్లో ఇమ్యూనిటీ అని టైప్ చేయండి, నేనే సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.